హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు నేనైతే చాలా టేస్ట్గా చికెన్ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా అండ్ యమ్మీగా ఎలా ఉందో చూసేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. చూడండి, ఎంతో టేస్ట్గా చికెన్ గ్రేవీ మనకైతే రెడీ అయిపోయింది. చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కొన్ని వేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కొద్దిగా వేస్తే బాగా అరుగుతుంది కాబట్టి ఆడాలి. కొద్దిగా లవంగాలు ఒక 5-6 వేసుకుని వేసి బాగా వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నా. తర్వాతలో అయితే బాగా వేగినది ఇందులోనే చికెన్ యాడ్ చేసుకుంటున్నా. బాగా కప్పులో బాగా మగ్గనివ్వాలి కొద్దిసేపు. మనకి ఇలా మగ్గిన తర్వాత రాళ్ళుప్పు రుచి తగ్గట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు తగినంత వేసుకోవాలి. ఇది బాగా నీట్గా పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనము ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాము. 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాం. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకోసం ఇలా వేసేటప్పుడే ఇందులో వేసుకున్నాను. అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇందులో. తర్వాత ఆకు చికెన్ మసాలా వేసుకుంటున్నా. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, అలాగే గరం మసాలా కొద్దిగా, ఇవి బాగా వేయించుకోవాలి. మగ్గనివ్వాలి వీటిని. ఇంకా మిరపడైతే వేయలేదు. బాగా ఇలాగా చూడండి, మనకైతే నూనె ఇలా సపరేట్ అయ్యేంత వరకు బాగా నీట్గా వేయించుకోవాలి. పైన ప్లేట్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టేది అయితే మీరు చూపించలేదు. ఇలాగా నీట్గా అంతా కలుపుకోవాలి. ఇలా ఎంత బాగా వేయించుకుంటే అంత మెత్తగా అంత బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, ముక్కలు అయితే ఉడికిపోయాయి. చూడండి, ముక్కలు అయితే నీట్గా ఉడికిపోయాయి. చికెన్ మనకి ఆయిల్ అయిపోయేంత వరకు వేయించుకున్నాను. నేనైతే
మనకు చికెన్ అయితే ఉడుకుతుంది కదా, అందులో 1 స్పూన్ అంతా మిరప్పొడి, కారపొడి వేసుకుంటున్నాను. ఇలా కారపొడి వేసుకున్న తర్వాత నీట్గా అయితే అంతా కలుపుకుంటున్నా. ఇలా రోస్ట్ చేసుకున్నట్టు నీట్గా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో పుదీనా వేసుకుంటున్నా. పుదీనా అయితే 1 టైం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. పుదీనా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో. చూడండి ఎంత ఎమ్మీగా మనకైతే చికెన్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి చికెన్ అయితే మనకు బాగా రెడీ అయిపోయింది.